మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ పుణ్యనామంలో అందరికీ వందనాలు. ప్రభు కృపను బట్టి మరొక ప్రభు దినములో మనం చేరి సజీవులుగా ఆయన సన్నిధి నడిపించుకుని ఆయన సన్నిధిలో ఆయన్ని గణపరచడానికి మనం నడిపించిన దేవునికి మనం ఎంతైనా రుణస్థలం విన్నాం. ఆయన మన పట్ల చూపిన ప్రేమ బహు గొప్పది. పాప ఊబిలో ఉన్నటువంటి మనల్ని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా తండ్రి ఎదుట నిలబెట్టడానికి యేసు ప్రభు వారు చనిపోయిన సంగతి గత వారాల్లో మనం ధ్యానం చేశాం. కానీ దేవుడిచ్చిన రక్షణను మనం ఎలా కాపాడుకోవాలి? అపవాది దొంగిలిస్తాడు, వాడు కుయుక్తి కలిగిన వాడు. కాబట్టి దేవుని విషయంలో ఆసక్తి కలిగి దేవుని వాక్యాన్ని నమ్ముకుంటూ ముందుకు సాగుతూ విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలని దేవుని మాటల ద్వారా మనం హెచ్చరింపబడాలని దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పోయినసారి లోకాసువార్త 10వ అధ్యాయం ఒక సందేశాన్ని మనం విన్నాం. శిష్యులను కొంతమందిని ఏర్పాటు చేసుకుని 12 మందిని పంపిన తర్వాత మరొక 70 మందిని ఏర్పాటు చేసుకుని సువార్తకు పంపించినప్పుడు ఏమేమి బాధ్యతలు తీసుకోవాలో, సువార్త పరిసర చేసేటప్పుడు ఎలా ఉండాలో చెప్పారు. ఆయన చెప్పిన మాటను అంగీకరించి వెళ్ళిన శిష్యుల ద్వారా జరిగిన కార్యాలను చూసి యేసు ప్రభు వారు తండ్రిని మహింపరిచినట్టుగా మనం చూసాం. అదే అధ్యాయంలో మరొక భాగము చూద్దాం. 25వ వచనం నుంచి మనం చూసినట్లయితే లోకాసువార్త 10వ అధ్యాయం 25 నుంచి 34 వరకు మనం చూసినట్లయితే, ఇదిగో ఒకప్పుడు చదివాము. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే క్షుణ్ణంగా మనం పరిశీలించినట్లయితే ఈ శిష్యుని పంపి తిరిగి వచ్చిన తర్వాత చెప్పిన సందర్భం అయిన తర్వాత ఒకప్పుడు ధర్మశాస్త్రాన్ని బోధించినటువంటి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి యేసు ప్రభుని శోధిస్తా ఉన్నాడు. నువ్వు సువార్తకు పంపిస్తా ఉన్నావు, దేవుని మాట ప్రకటించమని చెప్తూ దేవుని మహింపరుస్తున్నావు, అసలు నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి అని ఒక ప్రశ్న అడిగినప్పుడు యేసు ప్రభు వారు అడుగుతాడు, మరి నువ్వేం గ్రహించావు? ఒకప్పుడు ధర్మశాస్త్రం నువ్వు బోధించావు కదా, ఈ బోధించిన ధర్మశాస్త్రం నీకేం చెప్పింది అని అడిగినప్పుడు ఆయన ఏం మాట చెప్పాడు? నీ దేవుడైన అనగా నీ ప్రభువును, అంటే యేసు ప్రభు అవుతాడు తండ్రి అయిన దేవుడు. అక్కడైతే నీ దేవుడైన యెహోవా అని పాత నిబంధనలో ఉండగా ఇక్కడైతే నీ ప్రభు అని ఉచ్చరించాడు. అక్కడ యెహోవా అన్న దగ్గర ప్రభువుగా ఉచ్చరించారు కొత్త నిబంధనలో. మనకు గ్రహించాల్సింది ఏంటంటే పాత నిబంధనలో తండ్రిగా మన దగ్గర కనబడ్డాడు కాబట్టి ఆయన దేవుడిగా చూపుకున్నాడు. ఆయన ఈ లోకానికి మానవ రూపంలో వచ్చినప్పుడు ఆయన ప్రభువుగా చెప్పుకుంటున్నాడు. నీ ప్రభువైన నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ వివేకంతోనూ ప్రేమింపవలెను, నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి అని ధర్మశాస్త్రం చెప్పింది. ఇది చెప్తే నిత్య జీవం కదా అని చెప్పినప్పుడు మరి నా పొరుగువాడు ఎవడు అని ప్రశ్న వేశాడు.
వేసినప్పుడు యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు. యేసు ప్రభు ఏది చెప్పినా ఉపమానం లేకుండా ఎక్కడ ఆయన చెప్పలేదు. ఎందుకంటే ఉపమానం చెప్పినప్పుడు ఉపమానంలో భావము వాళ్ళు గ్రహించడానికి ఆయన క్లియర్గా చెప్పేవాడు అనమాట. ఎవరా పొరుగువాడు అన్నప్పుడు ఇక్కడ యేసు ప్రభు వారు చిన్న స్టోరీ చెప్తున్నారు. ఈ స్టోరీ మేము చదువుకున్నప్పుడు తెలుగు బుక్లో మంచి సమరైడ్ అని టైటిల్ పెట్టి ఒక చిన్న స్టోరీ ఇచ్చారు. అది తర్వాత పుస్తకాల నుంచి తీసివేయడం జరిగింది. మంచి సమరైడ్ అని చెప్పి ఒక స్టోరీ మేము చదివాం తెలుగులో. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక మనుషుడు యెరూషలేము నుండి 30వ వచనం ఏమవుతున్నాడు, యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్తున్నాడు, యెరికో పట్టణానికి వెళ్తూ దొంగల చేతిలో చిక్కుకున్నాడు. ఎందుకు యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నాడని దేవుడు అక్కడ కోట్ చేశాడు. పలానా బెత్లెహేం నుంచి పలానా నజరేతుకి వెళ్తున్నాడనో, లేకపోతే యోర్దాను నది నుంచి లేకపోతే నజరేతుకి వెళ్తున్నాడని చెప్పలేదు. అక్కడ ధర్మశాస్త్రోపదేశకుడితో పాటు ఉన్నటువంటి వారు గ్రహించాలని యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నాడు. యెరూషలేము నా పరిశుద్ధ పట్టణము. మా ప్రకటన 21:10 యేసు ప్రభు వారు యోహాను ద్వారా యేసు ప్రభు బయలుపరిచారు. ప్రకటన గ్రంథం 21:10 ఏం రాయబడి ఉంది, యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నాడు. అసలు యెరూషలేము ఏమిటి? యెరూషలేము నా పరిశుద్ధ పట్టణము. ప్రకటన 21:10. చాలా చాలు. యెరూషలేము అంటే ఏంటో చెప్పడానికి ఈ వాక్యం కోట్ చేశారు. యెరూషలేముని ఏమంటున్నాడు కదా దేవుడు, యెరూషలేము నా పరిశుద్ధ పట్టణము అంటున్నాడు. యేసు ప్రభు చేత రక్షింపబడినటువంటి మనము యెరికో అనగా పాపము. ఆనాడు యెహోషువ ద్వారా ఆ యెరికో గోడలు కూల్చివేసి అక్కడ ఉన్న సమస్తాన్ని నాశనం చేయాలి, ఏది ఉండడానికి వీల్లేదు. అక్కడ ఎవరో ఒకే ఒక కుటుంబం రక్షింపబడింది. దేవుని చిత్తంలో ఉన్నటువంటి ఒక స్త్రీ ద్వారా ఆ కుటుంబానికి రక్షణ వచ్చింది. యెరికో అనగా పాపము, యెరూషలేము అనగా పరిశుద్ధ పట్టణము. అనగా పరిశుద్ధతలో నుండి అపవిత్రలోనికి దిగిపోతున్నప్పుడు దొంగ వస్తాడు. దొంగతనంను హత్య చేస్తాడు. వాడే అపవాది. యేసు ప్రభువాడు ఈ లోక ప్రకారంగా చెప్తూ ఉన్నాడు. అసలు నా పొరుగువాడు ఎవడు అని చెప్పడానికి కోడ్ చేస్తూ దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలను అక్కడ వ్యక్తపరుస్తున్నాడు. దేవుని చేత రక్షింపబడిన మనము రక్షణను పోగొట్టుకోవడానికి పాపంలో పడిపోతే రక్షణను పోగొట్టుకుంటాం. అపవాది వచ్చి మన రక్షణ దొంగిలిస్తాడు. ఇక్కడ 2 భాగాలుగా మనం చూస్తే లోకానుసారంగా మన పొరుగువాడెవడో చెప్తూ ఉన్నాడు. మరొకటి మన ఆత్మీయ జీవితంలో నుంచి దిగిపోతే, పరిశుద్ధతలో నుంచి పాపంలోనికి పడిపోతే అపవాది వచ్చి దొంగిలిస్తాడు మనలో ఉన్నటువంటి పరిశుద్ధతను, మన రక్షణ వస్త్రాన్ని దొంగిలిస్తాడు. అర్థమవుతుందా? యేసు ప్రభు ఏది చెప్పినా గూఢార్థంగా ఉన్నా కానీ వివరంగా క్షుణ్ణంగా చెప్తూ ఉంటారు. పరిశుద్ధతను పోగొట్టుకోవడానికి పాపంలో పడిపోతున్నప్పుడే పరిశుద్ధతను మనం పోగొట్టుకుంటాం. యెరూషలేములో ఉంటే దొంగల చేతిలో పడేవాడే కాదు. ఇది ఉపమానం అయినప్పటికీ మన పరిశుద్ధతలో నుంచి పాపంలో పడినప్పుడు మన రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకుంటాం. పోగొట్టుకుంటే ఏమవుతుందో మళ్ళీ చెప్తున్నాడు. దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు ఓర్చుకొని అతను కొట్టి కొన ప్రాణం, ఇంకా మరణం ఒకటే తక్కువ, సమస్తాన్ని దోసేసుకున్నాడు. మనలో ఉన్న పరిశుద్ధత తీసేస్తాడు. దేవునితో ఉన్న సత్సంబంధం దూరపడుతూ ఉన్నాడు. అప్పుడు ఏమవుతుంది? ఇంకా మరణము అనగా అది నిత్య నరకము. నరకంలో పడిపోవడానికి మాత్రమే కొన్నాడు. ఆ సమయంలో ఆ దారంపడి వెళుతూ ఎవరున్నారు? ఒక యాజకుడు వచ్చాడు, లేవీయుడు వచ్చాడు. వీళ్ళందరూ చూస్తే దైవత్వం కలిగిన వారు, దేవుని యొక్క ఉద్దేశం ఉన్నవారు. ఈ లోకంలో చాలామంది దేవుని అని చెప్పుకున్నారు కానీ ఎవరో రక్షణ ఇవ్వలేదు. మేము పుణ్యపురుషులమని చెప్పుకున్నారు, పుణ్యదేవతని చెప్పిన ఎవరు రక్షణ నేను ఇస్తానని చెప్పిన వారు ఎవరు లేరు. కానీ సమరయుడు ఆ త్రోవను వెళ్తున్నారు. సమరయులు అంటే తక్కువ వారు, తగ్గింపు కలిగిన వారు, వాళ్ళు ఏ ఘనత లేని వారు. యేసు ప్రభు కూడా ఏమీ లేకుండా ఈ లోకానికి దరిద్రుడిగా దీనుడిగా నీ కొరకు నా కొరకు వచ్చాడు. ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోనలేదు కానీ దాసుని స్వరూపం ధరించుకున్నాడు, రిక్తిని చేసుకున్నాడు. పాపము కలిగిన శరీరాన్ని ధరించుకుని రక్త మాంసంలో పాలువాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. చూసినట్లయితే
వచ్చి ఏం చేశాడు? అక్కడ రాస్తూ ఉన్నాడు, సమరయుడు వచ్చి ప్రయాణం వచ్చి అతడు పడి ఉన్న చోటికి వచ్చి, ఇక్కడ చూడాలి నీ వచ్చును, ఆయన ఈ లోకానికి మన దగ్గరికి వచ్చాడు, ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టి మన దగ్గరికి దీనుడిగా దరిద్రుడిగా వచ్చాడు. వచ్చి ఏం చేస్తా ఉన్నాడు ఇక్కడ చూడండి. అతను చూసి ఫస్ట్ కూడా యేసు ప్రభు వారు జాలి పడ్డాడు. మన అమాయకత్వాన్ని చూసి, మన బలహీనతలను చూసి ఆయన జాలి పడ్డాడు. రెండవది, దగ్గరికంటా వచ్చాడు, కుష్ఠరోగులకి తాకాడు. కుష్ఠరోగులు ఎవరు తాకేవారు కాదు, పాపులను దూరంగా ఉంచేవారు. ఆయన ఏం చేస్తున్నాడు? దగ్గరకు వచ్చాడు. ఆ నూనె అనగా వాక్యము. ఈ లోకానికి వచ్చింది. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ వెలుగు గ్రహించలేదు. యోహాను సువార్త 6:10 కూడా మనం చూస్తాం. ఈ లోకానికి ఆ వెలుగు వచ్చినా, ఈ లోకములో ఆ వెలుగు వెలిగిస్తూ ఉన్నా కానీ ఈ లోకము ఆ వెలుగుని గ్రహించలేదు. తర్వాత నూనె రాస్తాడు వాక్యము. ద్రాక్షరసము యేసు ప్రభు రక్తానికి సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ద్రాక్షరసం అనగా యేసు రక్తము. ఆయన రక్తం ద్వారా మన పాపాలు, మన పోగొట్టుకున్న పరిశుద్ధతను మళ్ళా తిరిగిచ్చాడు. సిలువ రక్తంలో తన రక్తాన్ని కార్చి పోసి ఆయన గాయాల్ని కట్టాడు. మనకున్నటువంటి ఆ పాపాన్ని మూసివేశాడు. ఎన్నటెన్నటికి ఇంకా నేను జ్ఞాపకం చేసుకోనని చెప్పాడు. మరొకటి, తన వాహనం మీద ఎక్కించుకుని ఎక్కడ తీసుకొచ్చాడు? పోటుకోలు అని అనగా సంఘంలోనికి తీసుకొచ్చాడు. సంఘంలో చేర్చి ఒక దైవ సేవకుని దగ్గర కూర్చోబెట్టి ఉపదేశాన్ని అందించడానికి ఆయనకు బాధ్యతను అప్పగించాడు. సంఘంలో ఆత్మీయంగా మనం పోషింపబడుతూ ఉండగా అప్పగించి ఏమంటున్నాడు? మళ్ళీ అక్కడ అప్పగించి బాధ్యత కూడా అప్పచెప్పాడు. అక్కడ మళ్ళీ ఆయనకి పరామర్శించాడు. క్షేమాన్ని చూడాలి. సంఘంకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి క్షేమాభివృద్ధి కొరకు దైవ సేవకులు ప్రార్థనలు చేస్తారు. యోగక్షేమాల గురించి తెలుసుకుంటారు. తర్వాత ఏమన్నాడు? అతనితో ఒక రోజంతా ఉన్నాడు. రోజంతా ఉండి 2 దారాలను తీసి అతను పరామర్శించింది. మరలా వస్తానంటున్నాడు. యేసుప్రభు మరలా తిరిగి వస్తానని చెప్పాడు. నువ్వేదైతే రక్షింపబడినటువంటి పరిశుద్ధికి నువ్వేం చేశావో వాని క్రియలను చెప్పిన వానికి ప్రతిఫలము నేను ఇస్తాను అని చెప్పాడు దేవుడు. ఈ రోజుల్లో ఈ వాక్యాన్ని మనం చాలాసార్లు మనం విన్నాం. ఇది మనకి చాలా సంబంధమైన వాక్యమే. ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడు? ఆ సమరయుడు ఎవరో కాదు, మన ప్రభువు యేసుక్రీస్తు వారే. ఆ దొంగల చేతిలో పడింది మనమే. ఆనాడు ఆదాము అవ్వ ఎవరి చేతిలో పడ్డారు? ఇది నిజమా అని ఒక మాట అన్నప్పుడు హవ్వ అనుమానంతో దేవుణ్ణి నిందించి, దేవుడిచిన ఆజ్ఞను తునీకరించి పాపము చేయడానికి ఉన్నటువంటి ఆ యొక్క దేవునితో సంబంధాన్ని పోగొట్టుకుంది. అక్కడి నుంచి లోకములోనికి పాపం వచ్చి మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి బలహీనతల ద్వారా వాడు మనల్ని పాపంలో పడవేస్తూ మనకున్నటువంటి రక్షణ పోగొడుతూ ఉన్నాడు. అందుకే చాలా జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు ముందుగానే మన కొరకు రాయించి పెట్టాడు. ఆయన జాలి పడ్డాడు, దగ్గరికి వచ్చాడు, మనల్ని కౌలించుకున్నాడు, వాక్యాన్ని మనకిచ్చాడు. ఆయన రక్తాన్ని సిందించి మనల్ని పరిశుద్ధులుగా చేసి సంఘంలో చేర్చి సంఘం ద్వారా వాక్యం ద్వారా పోషింపబడుతూ మరలా వచ్చి నేను తండ్రితో మిమ్మల్ని తీసుకెళ్ళి సమాధానపరుస్తా. ఎవరు ఈ లోకంలో భూలోకంలో నా నామాన్ని ఒప్పుకుంటారో పరలోకమందున నా తండ్రి దగ్గర వాడిని నేను ఒప్పుకుంటాను. అదే పరామర్శించడం. మరలా వస్తాను, వచ్చి మీ యొక్క సమస్యలన్నిటినీ దేవుని దగ్గర పెట్టి మిమ్మల్ని దేవునితో ఐక్యపరుస్తాం. నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిందారహితులుగా దేవుని ఎదుట పెట్టడానికే సంఘంలో మనల్ని చేర్చాడు తప్ప ఆయన దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఎందుకు జాలి పడ్డాడు? ద్వితీయోపదేశ కాండము 4:31 నీ దేవుడని యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనం చేయడు. ఒకవేళ తెలుసో తెలియకో బలహీనత పడి అపవాదికి మనం లొంగిపోతే ఆయన చేసినటువంటి నిబంధన ఆయన్ని మర్చిపోడు. ద్వితీయోపదేశ కాండము 4:31 మాట రాయబడింది. తాను తన పితరులతో ప్రమాణం చేసినటువంటి నిబంధన ఆయన మర్చిపోలేదు. కాబట్టి యేసు ప్రభు వారిగా ఈ లోకానికి వచ్చి మన పాపాలన్నీ కడిగి వేశాడు. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు. ఇప్పుడు
యేసు ప్రభు రాకముందు 2000 సంవత్సరాలు, ఆయన రాకముందు అనేకమైన 4000 సంవత్సరాలు. ఇలా చూసుకుంటూ పోతే ఎప్పుడో జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ఒక నిబంధన చేశాడు. నిబంధన ఆయన మర్చిపోడు. ఆయన ఏమన్నాడు? కనికరము కలిగిన దేవుడు, నీ ప్రభు అయిన, నీ దేవుడైన నీ ప్రభువును పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో ప్రేమించాలి. అదేవిధంగా నిన్ను వల్ల నీ పొరుగువాన్ని కూడా ప్రేమించాలి. అప్పుడు కూడా ఏ మాటలు చెప్పాడు? కీర్తనలు 115:5 చూసినట్లయితే ఎవరికి ఆ కనికరం చూపిస్తాడో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. 111వ కీర్తన 5వ వచనం, తన యందు భయభక్తుల వారి ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకుంటూ వాక్యం ద్వారా మనల్ని పోషిస్తూ ఉన్నాడు. 111వ కీర్తన 5వ వచనం, ఆయన యందు భయభక్తులు కలిగి జ్ఞానం కలిగి ఉంటే నిత్యము ఆయన వాక్యం మనకు తోడుగా ఉంటుంది. అదే ఆహారము. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిజమైన జీవము గలవాడు. నా శరీరమే నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. యోహాను సువార్త చెప్తున్నాడు. పరలోకముని దిగి వచ్చిన జీవాహారము నేనే. ఏ దేవుడు చెప్పలేదండి. ఈ లోకంలో అనేక మంది పూజింపబడుతున్న వారు ఎవరూ చెప్పలేదు, నా ద్వారా జీవం ఉందని ఎవరూ చెప్పలేదు. వారిలో పరిశుద్ధత లేదు కాబట్టి చెప్పలేకపోయారు. కానీ ఈయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిర్దోషి, నిష్కలంకుడు, పాపుల్లో చేరక ప్రత్యేకున్నవాడు, ఆకాశం మనకు మిక్కిలి హెచ్చైనటువంటి వాడు. హెబ్రీ రాసిన పత్రికలో మనం మాటలు చూస్తాం. తన యందు భయభక్తుల వారికి ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు కాబట్టి నిన్ను నన్ను పాపం చేసిన పోషిస్తూ ఉన్నాడు. తన నిబంధన ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. కీర్తనలో 89:34, ఆ నిబంధన నేను ఎప్పటికీ రద్దుపరచను. నువ్వెంత పాపం చేసినా కనికరం కలిగిన దేవుడు కాబట్టి. అలాగని పాపం చేస్తామా? ధర్మశాస్త్రం అయితే పాపం చేయడానికి బలహీనపరుస్తుందేమో కానీ దేవుని యొక్క నిబంధన ఆ పాపాన్ని జయించడానికి దేవుడి శక్తినిస్తాడు. కీర్తనలు 89:34 చూస్తాం. కీర్తనలు 89:34, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన నా మాటలు మార్చను, అతని సంతానము శాశ్వతంగా ఉండును. దావీదు ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయన రద్దుపరిచేవాడు కాదు. ఒకవేళ తెలుసో తెలియకో పొరపాటు చేస్తే నీ పాపంలో నువ్వే పడి ఉండి చచ్చిపో. కొనవిపుతో ఉన్నవాడి దగ్గరికి సమరేయుడిగా వచ్చినటువంటి యేసు ప్రభు నిన్ను నన్ను కనికరించి మరణాన్ని తప్పించి జీవాన్ని ఇచ్చాడు. ప్రియులారా, నేను అది రద్దుపరచను, నేను మర్చిపోను. నిన్ను పోషిస్తూ, నిన్ను బలపరుస్తూ, నిన్ను పరామర్శిస్తా, నిత్యము నీకు తోడుగా ఉంటా. ఆయన మర్చిపోవడానికి నరమాత్రుడు కాదు. సంఖ్యాకాండము 23:19, మనుషులైతే మాట చెప్పి మర్చిపోతారేమో కానీ ఆయన మాట చెప్పి మర్చిపోయేవాడు కాదు. సంఖ్యాకాండము అబద్ధమాటకు మానవుడు కాదు, నరపుత్రుడు కాదు ఆయన. ఒకవేళ నేను చేసిన నిబంధన తప్పుందేమో అని పశ్చాత్తాపడడానికి ఆయన నరపుత్రుడు కాదు. ఆయన పరిస్థితి. ఆయన చెప్తే చేయకుండా మానుతాడా? మానడు అని సంఖ్యాకాండంలో క్లియర్గా చెప్తూ ఉన్నాడు మోసే ద్వారా. చాలు, ఆయన నిబంధన రద్దుపరచడు, మార్చడు, మర్చిపోవడానికి నరుడు కాదు, రద్దు చేయడానికి నరపుత్రుడు కాదు. పశ్చాత్తాపడ్డు, నేను చేసిన దాని నిబంధనలు తప్పుందని పశ్చాత్తాపడ్డు. మనుషులు చేసిన నిబంధనలు అనేక సార్లు రివిజన్స్ అవుతూ ఉంటాయి. రాజ్యాంగం అనేక సార్లు సవరించబడుతూ ఉంది. మంచి రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగం. మన భారతదేశం ఉన్నటువంటి రాజ్యాంగం అన్ని రాజ్యాంగాల కంటే మంచిది అయినా సవరణలు చేస్తూ ఉన్నారు. కానీ మనం ప్రకటిస్తున్నటువంటి ఈ గ్రంథము ఎప్పుడూనూ సవరణలు చేయలేదు, చేయబడదు. ఎందుకంటే ఇది నిజము. దీన్నెవడు రద్దుపరచజాలడు, ఆయనే రద్దు చేయలేనంటున్నాడు. చాలామంది ఈ గ్రంథాన్ని తప్పుడుగా మాట్లాడుతూ పాపంలో పడి చచ్చిపోతూ ఉన్నారు. ఆయన నరపుత్రుడు కాదు. ఒకవేళ పాపంలో ఉండి బలహీనం అయిపోతే ఒక సమరయుడు వచ్చి అతనికి నూనె రాసి దగ్గర పోషించాడేమో. ఎక్కడో మాట అంటూ ఉన్నాడు. యోబు గ్రంథము 5వ అధ్యాయంలో చూసినట్లయితే 17-18 వచనాల్లో దేవుని యొక్క ఉద్దేశాన్ని మరొకసారి బయలుపరుస్తూ ఉన్నాడు. ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తే దేవుని చేత మనకి కొన్ని నష్టాలు, కష్టాలు జరుగుతూ ఉంటాయి. ఏమంటున్నాడు? 5:17-18 మనం చూసినట్టు యోబు గ్రంథం. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి
ఒకవేళ తప్పు చేసి మనం పాపం చేసి ఒకవేళ శిక్ష భరించవలసి వస్తే కష్టపడినా నష్టపడినా ఇబ్బందులు పడినా ఏం చేయాలంటున్నాడు అక్కడ? తునీకరించొద్దు. గాయం చేసేది ఆయనే, గాయం కట్టేది కూడా ఆయనే. ఆయన గాయం చేయను, ఆయన చేతులు ఆయన పొందుకున్న గాయం చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథం 53లో మాటలు చూస్తాం. ఆయన గాయాలు పొందుకుంది మన రక్షణ కొరకు, మన స్వస్థత కొరకే ప్రియులారా. ఆయన నిబంధన అంత గొప్పది. ఆయన మనుషులను గద్దిస్తే అది మనకి శిక్ష కలిగించిన, అది మనకు మేలు కొరకే. గాయం చేసినా మంచిదే. గాయపడిన స్థలాన్ని ఆయనే కడతాడు, ఆయనే స్వస్థపరుస్తాడు. ఒకవేళ నష్టపరిచిన నష్టాన్ని మళ్ళీ ఆయనే తిరిగి పూడ్చి పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు దేవునికి ఇస్తానంటున్నాడు దేవుని శిక్షను మనం అంగీకరిస్తే. అందుకే ఏమన్నాడు? సర్వశక్తుని దేవుని యొక్క శిక్షను నువ్వు ధృవీకరించు. అక్కడైతే జాలి పడ్డాడు, దగ్గరికి చేర్చుకున్నాడు, నూనెను పోసి గాయాన్ని మెత్తగా చేశాడు, ద్రాక్షరసం పోసి బలాన్ని ఇచ్చాడు, తోటకూలు వాని దగ్గర తీసుకెళ్ళి భోజనం పెట్టాడు, ఇంకా ఆయనతో కొంతసేపు గడిపాడు, మరలా వస్తానని అప్పగించి వెళ్ళాడు. మరలా మన ప్రభు రాబోతున్నాడు. అందుకే ఆయన శిక్షను మనం తునీకరించకూడదు. యోహాను సువార్త 1:2 ఆది యందు ఆ వాక్యం ఉండేను, ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మంచి సమరయుడిగా నిన్ను నన్ను హత్తుకున్నాడు. ఆయన ఎక్కడున్నాడు? దేవుని దగ్గర ఉన్నాడు. దేవుడై ఉన్నాడు. ఆయనే మన దగ్గరికి వచ్చాడు. దేవుడే మన దగ్గరికి వచ్చి తన రక్తాన్ని చిందించి మన గాయాలన్నిటినీ కట్టి మన పాపానంతటిని తీసివేసి పరిశుద్ధుడిగా చేశాడు. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు, మునుపుని మనం వాటిని చేయొచ్చు, అనగా వాయుమండల సంబంధమైన అధిపతిని మునుపు మనం అనుసరించి శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనిచ్చు స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు మనం ఏమయ్యాం? పాత్రమయ్యాం. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాటలు రాస్తూ ఉన్నారు పౌలు గారు. మునుపుని మనం వాటిని చేయొచ్చు. ఎప్పుడైతే రక్షింపబడక మునుపు మనం ఏమి చేశామో వాటిని చేసి స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు మనం ఏమయ్యాం? ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మాటలు 6వ వచనం అక్కడ రాయబడి ఉంది. మునుపుని మనం వాటిని మునుపు అనగా ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు అడుగుతూ ఉన్నాడు, మునుపు మన పరిస్థితి ఏంటి, ముందు మన స్థితి ఏంటి, ఇప్పుడున్న స్థితి ఏంటి, రాబోయే స్థితి ఏంటి? దొంగల చేతిలో ఒకప్పుడు పడ్డాం, సంఘంలో చేర్చబడ్డాం, పోటుకూలు వాని దగ్గర మనం ఉన్నాం. ప్రభు మరలా రాబోతూ ఉన్నాడు. వచ్చి నిన్ను నన్ను ఆయన నిజమైన వెలుగులో మనల్ని వెలిగించడానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? యోహాను సువార్త 1:9 మనం చూసినట్లయితే, యోహాను సువార్త 1:9 మునుపు మనం వాటిని చేయొచ్చు, దైవోగ్రతకు స్వభావసిద్ధంగా మనం గురైపోవాల్సిన వారమే, కానీ ఈ లోకానికి ఎందుకు వచ్చాడో చెప్తున్నాడు అక్కడ. నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించడానికి వచ్చాడు ఆయన. ఈ లోకంలో ఉండెను, ఈ లోకమైతే కలిగింది ఆయన మూలంగానే. భూమి ఆకాశం కలుగును గాక అన్నాడు దేవుడు, ఆయన ద్వారా కలిగింది. కానీ లోకం ఆయనను తెలుసుకోలేదు. ఆయన దగ్గరికి వచ్చారు. ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించడానికి సిద్ధంగా ఉంటారో, ఎవరైతే ఆయన దగ్గర రాగానే ఆయన మాటను ఆయన వాక్యాన్ని అంగీకరిస్తారో ఆయనే ఆయన స్వకీయులు. ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి? నా తండ్రి మాటలు విని నా మాటలకు లోబడిన వారే. నీవే నా తల్లి, నీవే నా తండ్రి, నీవే నా సహోదరుడు. ఆయన స్వకీయుల యొద్దకు ఆయన వచ్చాడు, వెలిగించడానికి వచ్చాడు. చీకటి బ్రతుకుని వెలుగుగా చేయడానికి వచ్చాడు. మును మనం ఏం చేస్తాం? చీకటిలో ఉన్నాము ఒకప్పుడు, మన చీకటి స్థితి ఒకప్పుడు. కాబట్టి ప్రియులారా, వెలిగించాలని యేసుప్రభు మన దగ్గరికి వచ్చాడు, మన కొరకు జాలి పడ్డాడు. ప్రియులారా, ఎలా వచ్చాడు ఆయన? ఏ రీతిగా వచ్చాడు చూసినట్లయితే మీకా గ్రంథంలో 7:9 మనం చూసినట్లయితే ఆయన ఎందుకు వచ్చాడో ఇక్కడ రాయబడింది. 7:9 నేనైతే యెహోవా దృష్టికి పాపము చేసిన వాడును గనుక నాయన నా పక్షాన వాధ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చే వరకు ఆయన శిక్షను నేను తునీకరించకూడదు. ఆయన మనుషుడు యోబు గ్రంథం చెప్తున్నాడు కదా, ఆయన గద్దించే మనుషులు మంచివారు ధన్యులు. ఆయన శిక్షను తునీకరించకూడదు. ఎందుకు తునీకరించకూడదు ఇక్కడ రాస్తూ ఉన్నాడు.
నేను పాపం చేశాను యెహోవా దృష్టికి, నా పక్షాన వాద్యమాడి నా పక్షాన న్యాయం తీర్చే వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన శిక్షను మనం సహించాలి. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించిను. నిజమైన వెలుగు ఈ లోకానికి వచ్చింది కాబట్టి ఆ వెలుగు గ్రహించి ఆయన స్వకీయుడు ఆయన గ్రహిస్తారు కాబట్టి ఆయన స్వకీయుడి దగ్గరికి వచ్చాడు. ఆ వెలుగులోనికి రప్పించును. ఆయన నీతిని నేను చూచాను. ఆ వెలుగులో నేను ఉంటాను, ఆయన నేను చూస్తాను. మీకా గ్రంథము అదే 7:18-19 వచనాల్లో తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమల విషయమై వారిని క్షమించును. ఆయన క్షమించే మనసు గలవాడు, ఆయన కృపాసహితము కలిగిన వాడు, కృపాసత్య సంపూర్ణుడు, దయా సంకల్పం కలిగిన వాడు. కాబట్టి ఏం చేస్తాడంటే ఆయన క్షమిస్తాడు. అతిక్రమల విషయంలో వారిని క్షమించును. వారు క్షమించు దేవుడైనా నీతో సమైన దేవుడు ఈ లోకంలో ఎవడున్నాడు ప్రభువా? ప్రవక్త చెప్తూ ఉన్నాడు, ఇలాంటి దేవుడి లోకంలో ఎవరు లేరు. చాలామంది దేవుళ్ళని చెప్తూ పాపంలో పడి ఉన్న వారిని చూసి వెళ్ళిపోతూ ఉన్నారు. వారు మరణానికి అప్పగిస్తూ పోతూ ఉన్నారు. యాజకుడు వెళ్ళిపోయాడు, లేవీయుడు వెళ్ళిపోయాడు. ఈ లోకంలో దేవుళ్ళు యోగులమని చెప్పుకుంటూ చాలామంది ఈ లోకంలో చెప్పి తిరుగుతూ ఉన్నా ఎవరు దాని నుంచి తప్పించలేకపోయారు. దేని నుంచి? మరణం నుండి తప్పించడానికి వారికి శక్తి లేదు. మన ప్రభువుకు మాత్రమే శక్తి ఉంది. ఆయన బలహీనుడిగా వచ్చాడు. దేవుని శక్తితో ఈ లోకానికి రాలేదు, నరరూపిగా ఈ లోకానికి వచ్చాడు. పాప మానవ శరీరాకాన్ని ధరించుకున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. వీళ్ళ గ్రహించాలి, దేవుని వాక్యము ఎప్పుడు స్థిరంగా ఉండేది. ఈ నిబంధన మారిపోదు, ఆయన రద్దుపరచడు. జాలిపడును, మన దోషములను ఆయన అణిసివేసి 19వ వచనంలో వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతువు. సముద్రంలో ఎన్ని పడవేసినా అది ఇంకా కోరుకుంటూనే ఉంటుంది. మన పాపాలన్నీ అలా ఎక్కడ వేస్తా అంటాడైనా? ఆయన వీపు వెనకాల వేసుకుంటాను అంటున్నాడు. మన పాపాలన్నిటిని ఆయన వీపు వెనకాల వేసుకుని ఇంకెన్నడూ నేను గుర్తు చేసుకోను. సముద్రంలో మన పాపాలన్నీ పడవేస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. కీర్తన 119, 156 మనం చూసినట్లయితే ఎందుకు పడవేయగలడైనా? అలా పడవేయడానికి ఆయన దగ్గర ఏముంది? 119వ కీర్తన 156 వచనం, యెహోవా నా ప్రభువా, యెహోవా, ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, నీ కనికరములు మితిలేనివని, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికించి. ఒకవేళ పాపములో పడి ఉంటే ఆయన అలాంటి వాడంట. 119వ కీర్తన 156 వచనంలో, యెహోవా నీ కనికరములు మితిలేనివి, వాటికి అంతు లేదు. ఆయన చాలా కనికరం కలిగిన దేవుడు. ఎన్ని పాపాలు చేసినా క్షమిస్తాడు, కానీ పాపం చేయడానికి మనం వెళ్ళకూడదు. కనికరములు మితిలేనివి, ఆయన న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికించు. ఆయనకున్నటువంటి గుణాన్ని మనం ఎదుటిపెట్టి మన క్షమాపణ కోరుకోవాలి. తన అతిక్రమలకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తం నొందినవాడు, యెహోవా చేత నిర్దోష అనిపించుకున్నవాడు ధన్యుడు. ఎలా అంటే ఇలాగ అడగాలి, నీ కనికరములు మితిలేనివి ప్రభువా. తెలుసో తెలియక ఏదైనా పొరపాటు చేసి అపవాది చేతిలో పడిపోయి నాకున్న రక్షణ నేను పోగొట్టుకుంటే ఎట్లా ప్రభువా? నీ కనికరమును చొప్పున నన్ను బ్రతికించు అని ఆయన పాదాల సన్నిధి పడితే ఆయన కనికరం ద్వారా మనం క్షమించబడతాం. అదే కీర్తనకారుడు ఆ మాటను బట్టే అడుగుతున్నాడు. అందుకే నా దేవా నా దేవా అని యేసుప్రభు వారు మొర్ర పెట్టుకున్నాడు. ఎక్కడ? కలవరి సిలువలో రక్షింపగలగవానికి ఆయన మొర్ర పెట్టుకున్నాడు. అందుకే ప్రేతల్లో ఆయన విడిచిపెట్టగా ఆయన్ని సజీవుడిగా తీసుకొచ్చాడు. అపోస్తుల కార్యంలో పేతురు యోహానులు అంటున్నారు, జీవాధిపతిని మీరు చంపితురు కానీ దేవుడు ఆయన మృతుల నుంచి లేపాడు. ఎవరు దానికి సాక్షి? మేమే అని కడాఖండిగా చెప్పినటువంటి పేతురు యోహానులు మనం దృష్టి పెడితే మన విశ్వాసం ఇంకా బలపడాలి. ఆనాడు మద్దలేని మరియ, మరొకరు వెళ్ళి స్త్రీలు ఆ సమాధులు యేసుప్రభుని చూడాలన్నప్పుడు అక్కడ లేడు. ప్రభు తిరిగి లేచాడు. ఆయన ముందుగా చెప్పినట్టుగా ఆయన గలిలలోనికి వెళ్ళాడు. మీరు వెళ్ళండి, అక్కడ ఉన్నాడు ఆయన అని చెప్పిన మాటలు వారు నమ్మారు. కాబట్టి పెందల కడనే ఆదివారము తెల్లవారుజామునే లేచి వెళ్ళారు సమాధి దగ్గరికి. అంత విశ్వాసము వారు చెప్పినప్పుడు మన విశ్వాసం కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి
మన పాపాలు ఆయన దగ్గర ఉన్న కృపా కనికరాలను బట్టి నన్ను క్షమించు ప్రభువా, నా పాపాలు పోవాలంటే నీ కృపా కనికరములు బట్టే, నీకున్నటువంటి ఆ కనికరమే నన్ను క్షమిస్తుందయ్యా. ఇంకా నన్ను ఏది క్షమించడానికి సరిపోరజాలదు, నీవే దాన్ని క్షమించడానికి సాలిన వాడువు అని ప్రభు సన్నిధిలో ప్రభు పాదాల దగ్గర పట్టుకుంటే ఆయన మనల్ని క్షమించే దేవుడు. ఎందుకంటే ఆయన నీలా నాలా ఎలా వచ్చాడు? ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:6. ఎందుకు మనం ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ కోరితే మనకి క్షమాపణ వస్తుందో, ఇక్కడ మనం ఆయన అనుభవించాడు కాబట్టి మనల్ని క్షమిస్తాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:6-7. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు, కానీ ఆ మనిషిగా పుట్టాడు కాబట్టి మనిషిని కొన్న బలహీనతలు ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి ఆ దాసుని స్వరూపం ధరించుకున్నాడు. రిక్తునిగా మనం ఎలా ఉన్నామంటే ఈ లోకంలో ఏ సహాయం లేని వారిగా ఉన్నాం, కానీ ఆయన సహాయకుడిగా మనకు ఉన్నాడు. ఆయన కనికరాలు మనకి ఇస్తాడు కాబట్టి ఆయన పాదాల దగ్గర వచ్చి నీవే నన్ను క్షమించగలవు, నీ కనికరంలో నన్ను రక్షించగలవు, నా పాపం పోగొట్టగలదని అడిగితే ఎందుకు క్షమించే మనసు గలవాడంటే ఆయన ఎలా వచ్చాడు? దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండడం అంటే ఈ బలహీనతలన్నిటిని తట్టుకునే శక్తి అనగా దాన్ని ఆయన ఏమి చేయలేవు. ఈ లోకంలో ఉన్నవి అన్నీ విడిచిపెట్టి రిక్తునిగా చేసుకుని నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చి దాసుని స్వరూపం ధరించుకొని మనుషులు పోలికగా పుట్టాడు కాబట్టి మన బలహీనతలన్నీ ఆయనకి తెలుసు కాబట్టి ఆయన సన్నిధిలో అడగాలని కీర్తనకారుడు అక్కడ చెప్తూ ఉన్నాడు. మరి ఎందుకు మనం అడగలేకపోతూ ఉన్నాం? ఆయన జాలిపడే దేవుడు, దగ్గరికి వచ్చి చేర్చుకునే దేవుడు, ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన వాక్యాన్ని పెట్టి ఇలా నువ్వు నా దగ్గర మొర్రపెట్టు, నేను నిన్ను కనికరిస్తా, నిన్ను క్షమిస్తా, నా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో అని చెప్తూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో. 5వ వచనంలో మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:5-6 మనం చూసినట్లయితే జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎలా ఏర్పాటు చేసుకున్నాడు అక్కడ చెప్తూ ఉన్నాడు. తన చిత్త ప్రకారమైన దయాసంగం 1:5-6 సరిపోద్ది మనకు. తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు, ఆయన కృపా మహిమకు కీర్తి కలగాలని, మరొకటి ఏంటంటే తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము, ఆయన రద్దుపరచలేని దాని విషయంలో ఎప్పటికీ దాన్ని మర్చిపోయినటువంటి నిబంధన ఉందే, ఆ నిబంధన గురించి ఇక్కడ జ్ఞాపకం చేసుకున్న దయా సంకల్పము. ఆ నిబంధన అలాంటిది, దయా సంకల్పం కలిగినటువంటి నిబంధన. చదవమ్మ. ఏమంటాడు ఇక్కడ? యేసుక్రీస్తు ద్వారానే తప్ప మరి ఏ మనుషుడు వలన కాదు, ఏ దేవుని వలన కాదు. తన కుమారుని స్వీకరించుటకై ఆయన కోసమే మనం నిర్ణయించుకున్నాడు. క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. చాలమ్మా, చాలు. ఏమంటాడు ఇక్కడ? తన దయా సంకల్పము చొప్పున చిత్త ప్రకారమైన దయ, ఆయన చిత్తంలోనే ఉంది తప్ప మన చిత్తంలో ఆ సంకల్పం లేదు. ఆ నిబంధన ఆయన చిత్తంలో ఉంది తప్ప మన చిత్తం ద్వారా రాయబడలేదు. ఆయన కృపా సత్యములు గలవాడు అని రాయబడి ఉంది ఒక చోట, చాలా చోట రాయబడి ఉంది. కృప సత్యము, కృప కనికరం చూపేది, సత్యం అనగా నిజము. పాపానికి శిక్ష పడాలి, అది నిజము. కృప కాపాడేది, శిక్ష పడాలి, రక్షింపబడాలి ఆయన నిబంధనలో. ఆ శిక్ష మనుషుల మీద కాదు, నేనే పొందుకోవాలని క్రీస్తుగా ఈ లోకానికి వచ్చి రిక్తునిగా దాసుని స్వరూపం ధరించుకుని నీ నా పాపములకు శిక్ష కలవసులో భరించి, అందుకే కృపా సత్యములు గలవాడు ఆయన. పాపాన్ని శిక్షించడానికి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు మన మీద రావాల్సిన శిక్ష ఆయన భరించుకుని ఆయన కృప ద్వారా కనికరాన్ని చూపించి నిన్ను నన్ను ఆదాయ సంకల్పం ద్వారా క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎంత దయగలిగిన దేవుడు, ఎంత దయగలిగిన నిబంధన. నిన్ను నన్ను చూచి జాలి పడ్డాడు, దగ్గరికి వచ్చాడు. ప్రియులారా, ఇది మాత్రం ఎప్పటికీ మనం మర్చిపోవడానికి వీలేదు. దగ్గరికి వచ్చి తన వాక్యం ద్వారా నిత్యము మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఆయన వాక్యం ద్వారా స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆయన పొందుకున్న గాయం ద్వారా స్వస్థత కలుగుతూ ఉంది. ఆయన రక్తం అనగా ప్రతి వారం ప్రభు రక్తము, ప్రభు శరీరం మనం తీసుకొని చుంటుండగా ఇది ఆయన వచ్చేంత వరకు కొనసాగించాలని యేసు ప్రభు వారు చెప్పారు.
ఆ ద్రాక్ష రసము మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము. ప్రియులారా, మన ప్రభు రక్తాన్ని ఆయన సరైన మనం తీసుకున్నప్పుడు యేసు ప్రభు వారు కడాఖండిగా చెప్పాడు. మత్తయి సువార్తలైనా లూకా సువార్త ఎక్కడైనా సరే, ఇది నా శరీరము, ఇది నా శరీరము అని కోట్ చేశాడు ప్రభు. ఇది నా శరీరానికి సాదృశ్యమని ఎక్కడా చెప్పలే. రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం అన్నాడు తప్ప ఇది నా శరీరానికి సాదృశ్యం అని ఎక్కడా చెప్పలే. ఇది సాదృశ్యం కాదు, ఆయన శరీరమే. ఒక గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీ కొరకైన నా రక్తం, కొత్త నిబంధన కలిగినటువంటి రక్తము, అంతే తప్ప ఇది నా రక్తానికి సాదృశ్యమని ఎక్కడ ప్రభు సాదృశ్యమని ఆయన శరీరం గురించి కానీ ఆయన రక్తం గురించి కానీ చెప్పలేదు. గమనించండి, యోహాను సువార్తలో రాసిన, మత్తయి సువార్తలో 24 దగ్గర రాసిన, 24 అధ్యాయంలో రాసిన, కొరింథీ 11లో రాసిన ఇది ప్రభు శరీరము, ఇది ప్రభు రక్తం అని వివేచింపక తిని త్రాగువాడు అని క్లియర్గా మళ్ళా పౌలు గారు కింద రాస్తూ ఉన్నారు. ఇది సాదృశ్యమని ఎక్కడ మనం దాన్ని కోట్ చేయడానికి వీలేదు. ఇది ప్రభు రక్తము, ప్రభు శరీరం మాత్రమే. ఎప్పుడైతే కాల్చబడి ప్రభు బల్ల మీదకి వచ్చిందో అక్కడ కాల్చినటువంటి రొట్టెలను తీసుకొచ్చిన రసాన్ని యేసు ప్రభు వారి దగ్గర పెట్టినప్పుడు ఇది మీ కొరకైన నా శరీరం, ఇది మీ కొరకైన నా రక్తం అని యేసు ప్రభు అక్కడ వాటిని చూపించారు. ఎప్పుడైతే ఈ బల్ల మీదకి రక్తము ఈ రొట్టె వచ్చిందో ఇది ప్రభు శరీరము. ఈ బల్ల మీదకి వచ్చిన వెంటనే అది ప్రభు శరీరమే. మానవులు చేసినప్పటికీ కూడా అది ప్రభు శరీరము. ఆ బల్ల మీద రాగా అది రసము యేసు ప్రభు యొక్క రక్తమే తప్ప మరొకటి కాదు. దయచేసి ఎవరైనా బాప్తీసం తీసుకోకుండా అందులో పాలు పంపులు పొందడానికి వీల్లేదు. నిజాన్ని నిజంగా మనం వాక్యాన్ని వెక్కడించుకోవడం దేవుని చిత్తం. ఎప్పుడు స్తుతి చేసినా ఇది ప్రభువా, ఇది నీ శరీరమే, నా కొరకు నలగొట్టబడిన శరీరమే, నా కొరకు కలవరిశిలో కాచిన కొత్త నిబంధన కొరకైన రక్తమే, ఈ రక్తంలో నా పాపాలన్నీ కడిగావు ప్రభువా, నా కొరకు శిక్ష భరించిన శరీరం ప్రభు అని చెప్పి ఆ శరీరాన్ని ఆ రక్తాన్ని మనం తీసుకుంటే దేవునికి గౌరవంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ గోధుమలు దొల్లగొట్టి నలపబడి పిసగబడి కాల్చబడగా యేసు ప్రభు వారు కూడా అదే రీతిగా శిక్ష కలవరిశిలో మన కొరకు పాట్లు పడ్డాడని శిక్ష భరించాడని దానికి గుర్తుగా ఉంది తప్ప ఎప్పుడైతే ఆ రొట్టె ఇక్కడికి వచ్చిందో ఆ రొట్టెను యేసు ప్రభు శరీరంగా భావించారు. ఆ ద్రాక్షలు గానుగులో నలపగా నలిపి వడగట్టగా వచ్చినటువంటి ఏమిటి లేని కళంకం లేనటువంటి ఆ రసము ద్రాక్ష రసము ప్రభు రక్తమే. ఆయన నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల రక్తము. ఆ రక్తము యేసు ప్రభు రక్తం. క్షమించిన త్వరగా ముగించేస్తాను, సమయం కొంచెం ఉంది. ఆయన ఏమంటున్నాడు? ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన దయా సంకల్పంలో నిన్ను నన్ను క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా చదివి క్షుణ్ణంగా మనం ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన దగ్గర పాపాలు ఒప్పుకుంటే క్షమించబడతాయి. ఎలా వచ్చాడు మన కొరకు? ఆయన దీనుడిగా మన దగ్గరికి వచ్చాడు. జకరియా గ్రంథం 9:9 మనం చూసినట్లయితే ఎలా వచ్చాడు? ఆయన రాజుగా ఈ లోకానికి రాలేదు, కిరీటాలు పెట్టుకుని ఈ లోకానికి రాలేదు. జకరియా గ్రంథము 9:9 ఎలా వచ్చాడు? తగ్గింపుతో వచ్చాడు. ఏమీ లేని నిస్సహాయుడు వచ్చాడు. ఎవరు కూర్చోలేనటువంటి గాడిద మీద వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడు? సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు ఎలాంటి వాడు? నీతిపరుడు. ఆయనలో ఏ మచ్చ, ఏ మడతను, ఏ కులం, ఏ ముడతైనను లేదు. ఆయన రక్షణ గలవాడును. రక్షణ గలవాడు అనగా రక్షించగలవాడు. క్రీస్తు అనగా యేసు అనగా ఏంటి? యేసు అనగా ఏంటి అర్థం? యేసు క్రీస్తులోనే రక్షణ మనకు ఉంది. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేక్తుడు. రక్షణ అభిషేకం కలిగిన వాడు మన ప్రభు. చదవమ్మ. నీతిపరుడును, రక్షణ గలవాడును. ఎలా వచ్చాడు ఈ లోకానికి? దీనుడుగా, ఏమీ లేనివాడుగా, రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు. గాడిదను
ఆయన గుర్రాన్ని ఎక్కలేదు, రథాలు ఎక్కలేదు, బంగారంతో చేసినటువంటి పల్లకీల్లో ఆయన మోయించుకుని రాలేదు, బంగారు పల్లకీల్లో రాజవీధులలో ఆయన ఊరేగింపను లేదు. ఎలా వచ్చాడు ఆయన? ఆయన నీతిపరుడయిండు కూడా, నిజాయితీపరుడయిండు కూడా, సత్యవంతుడయిండు కూడా, ఆయనలో ఏమీ తక్కువ లేకపోయినా అందరికంటే హెచ్చైనటువంటి వాడు, ఆకాశ మండలం కానీ మిక్కిలి హెచ్చైనటువంటి వాడు. అటువంటి వాడు ఎలా వచ్చాడు నీ దగ్గరికి, నా దగ్గరికి? గాడిద పిల్లడు అనగా ఏదైనా తప్పు చేస్తే రే గాడిద అని మనం ఉచ్చరిస్తాం. అంటే గాడిదకు అంత తక్కువ విలువ ఈ లోకంలో. మనుషులకు బుద్ధి చెప్పాలంటే ఆనాడు బాలాకు విషయంలో బిలాము చేసిన తప్పు ఎలా చెప్పాడు? దేవుడు గద్దించాడు, ఒక గాడిద ద్వారా చెప్పాడు. గాడిద నోరు తెరిచింది, అక్కడ తెరవలేదా? నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు, ఏం తప్పు చేస్తాను, ఎదురుగా దేవునితో వచ్చి ఖడ్గం పట్టుకుంది, నాకు ఎలా వెళ్ళమంటావు అని గాడిదే మాట్లాడింది. ఎంత పెద్దవాడికైనా సరే తప్పు చేస్తే చిన్న పిల్లవాడి ద్వారా దేవుడు బుద్ధి చెప్తాడు. అప్పుడు మనం గ్రహించాలి, సరి చేసుకోవాలి, ప్రభు దగ్గర క్షమాపణ కోరాలి. బుద్ధి లేని గాడిదని చాలామంది ఉచ్చరిస్తారు. గాడిదకి అంత తక్కువ విలువ ఈ లోకంలో. ఆయన గాడిద వెనక్కి మన దగ్గరికి వచ్చాడు ప్రియులారా. తర్వాత మత్తయి సువార్తలో ఇదే మాట నెరవేరిందని 21:5 మనం చూస్తాం. ఏ అయితే జకర్యా గ్రంథం 9:9 ప్రవక్త ప్రవచించాడో ఆ ప్రవచనాన్ని ఇక్కడ దేవుడు నెరవేర్చుకున్నాడు. మత్తయి సువార్త 21:5 మనం చూసినట్లయితే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహికను పశువు పిల్లను చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడను మాట నెరవేరింది అని అక్కడ తెలియపరచబడింది. యెరూషలేము వాసులారా, పరిశుద్ధ పట్టణంలో జీవించేటువంటి పరిశుద్ధులారా, నీ రాజు నీతిపరుడును దీనుడును గాడిద పిల్లనికి మన దగ్గరికి వచ్చాడు ప్రియులా. ఆయన నీతిపరుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు. మనమైతే ఎలాంటి వారము? పేతురు రాసిన మొదటి పత్రిక 2:24 త్వరగా చెప్పి ముగించేస్తానమ్మా. మనము పాపముల విషయమై చనిపోయి మనం పాపులము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాట పౌలు గారు రాశారు. అదే మాటను కోరి చేస్తూ పేతురు గారు రాస్తున్నారు మొదటి పత్రికలో 2:24. మనము మన పాపం విషయం చనిపోయి నీతి విషయం జీవించినట్లు తానే తన శరీరమందు మన పాపములను మ్రాణమును మోసుకున్నాడు ప్రియులారా. ఆయన గాడిద మనకి ఎందుకు వచ్చాడంటే నా పాపాలన్నిటినీ భారముగా మోయడానికి వచ్చాడు. మనం పాపం చనిపోయాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మొదటి మాటలు ఏముంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం, మీరు మీ అపరాధం చేతనండి. అక్కడ ఎవరు అంటున్నారు? పౌలు గారు అంటున్నారు అన్నమాట. అక్కడ ఉన్న సంఘానికి ఖైదీగా ఉండి రాస్తూ ఉన్నాడు. వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని దోషాలను కోడి చేస్తూ రాస్తూ ఉన్నాడు. ఈయన విషయంలో కూడా చెప్పాడు, నేను దౌర్భాగ్యుడిని అని అంటున్నాడు. పౌలు గారు నేను గొప్పవాడిని చెప్పుకోలే, నేను దౌర్భాగ్యుడిని, ఒకప్పుడు క్రీస్తుని హింసించిన వాడిని అని చెప్పుకుంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు ఏమంటున్నాడమ్మా? మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారిమై ఉండగా ఆ క్రీస్తుతో మనల్ని బ్రతికించుకోవాలని, ఆయన దయా సంకల్పంలో క్రీస్తులో మనల్ని ఐక్యపరచాలని, క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా అదే మాట రాస్తాడు. అలాగే కిందకి వెళ్ళిపోతే మునుపు మనం వాటిని చేయొచ్చు అని చెప్తూ ఉన్నాడు. అది కూడా చదవమ్మా. మునుపు ఏంటి చేస్తామో చెప్తూ ఉన్నాడు కింద 6వ వచనం అనుకుంటా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం అనుకుంటా. 3వ వచనం 3 వచనాలు మనం చూసినట్లయితే 3వ వచనం చదువుతున్నానమ్మా. వారితో కలిసి మనమందరము శరీరం యొక్క మన కోరికలు నెరవేర్చుకుంటూ శరీరాన్ని అనుసరించి మునుపు పావుతుంది. 2వ వచనం ఎవరు అంటే మీరు వాటిని చేయొచ్చు అనగా, 2వ వచనం మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుని ఎలాగైపోయామంట?
దైవోగ్రతకు పాత్రమయ్యని 3వ వచనంలో చివరి భాగంలో చెప్తూ ఉన్నాడు. దైవోగ్రతకు మనము ఉగ్రత పిల్లలము అని కింద రాస్తూ ఉన్నాడు. అక్కడ ఒక నెంబర్ వేసి కింద రాశాడు పులిపీట్లు. ఏమని రాశాడు? ఉగ్రత పిల్లలము, నశించిపోవలసినటువంటి వారము మనము. అటువంటి వారిని రక్షించడానికైనా గాడిదని ఎక్కి వచ్చాడు ప్రియుడు. మన పాపాలను క్షమించడానికి పాపమని మ్రానునని మోసుకుని పోయాడని పేతురు గారు రాస్తూ ఉన్నారు. మునుపును మనం వాటిని చేయొచ్చు అనగా వాయుమండల సంబంధ అధిపతిని మునుపు మనం అనుసరి. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ. క్రీస్తు దేవుని యొక్క ప్రేమ చేత మనం రక్షింపబడ్డామని అక్కడ రాయబడి ఉంది ప్రియులారా. చూసినట్లయితే పాపం వ్యసనమని చనిపోయి నీతి వ్యసనం జీవించినట్లు ఆయనే తన శరీరమని పాపం మ్రానును మోసుకొని పోయినని పేతురు రాసిన పత్రికలో మనం 2:24 చూస్తున్నాం. 1:19 పేతురు 1:19 మనం చూసినట్లయితే ఎలా విమోచింపబడ్డాం మరి మనం. అన్నిటిగా దేవుడు రక్షించాడు మనల్ని. 1 పేతురు రాసిన పత్రిక 1:19. ఏదైతే మన పాపమైన విషయమే చనిపోయి నీతి వ్యసనం జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపము మోసుకుని పోయేను. ఆయన పొందిన గాయంతో మనకు స్వస్థత కలుగుతుంది. అక్కడ 2:24లో, ఇక్కడైతే 1:19 ఏమంటున్నాడు చూడండి. అమూల్యమైన రక్తము చేత అనగా ఎలాంటి రక్తం ఇక్కడ చెప్తూ ఉన్నాడు? నిర్దోషమును నిష్కలంకమునకు ఆ గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మనము ఎరిగి ఉండాలి. మనం ఎలా రక్షింపబడ్డాం? నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన రక్తం. యేసు ప్రభు మీద లోకము ఎన్ని నిందలు వేసినా అది తప్పు. యేసు ప్రభు రక్తము పరిశుద్ధమైనది, అది నిష్కలంకమైనది. ఆ రక్తం అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల విమోచన కలిగించి ఆయన ప్రేమించిన ఆయన ప్రియ కుమారుని యొక్క రాజు నివాసులుగా మనల్ని చేర్చుకుని. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల అంటే మునుపు మనము వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధం వాటిని చేయొచ్చు. దైవోగ్రతకు మనం పాత్రమైనప్పుడు ఈ రక్తం ద్వారా మనం విమోచింపబడ్డాం. హెబ్రీ రాసిన పత్రిక 1:3. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం ఎలాంటిది అంట? మూర్తిమంతమైన. మూర్తి అనగా తండ్రి. తండ్రి ప్లేస్లో ఆయన ఉన్నాడు. కుమారుడికి లోకానికి వచ్చిన మనకు ఆయన తండ్రిగా ఉన్నాడు. మన తండ్రి ఆయనే. అందుకే చాలా చోట్ల తండ్రి అని ఎవరిని అనొద్దు, తండ్రి ఒక్కడే మన దేవుడు. గురువు అని ఎవరిని అనొద్దు, గురువు ఒక్కడే మన క్రీస్తు. చదవం. మూర్తిమంతమైండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేశాడు. పాపాలు చేసింది మనమైనప్పటికీ శుద్ధీకరణ చేసేది మాత్రం ఆయన మాత్రమే. తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు. చాలు. ఆయన చనిపోయి తిరిగి లేసి ఎక్కడ కూర్చున్నాడు? ఆయన రక్తంలో మన పాపాలన్నిటిని కడిగి వేసి, అమూల్యమైన రక్తము, నిర్దోషమైనటువంటి నిష్కలంకమైన రక్తంలో మన పాపాలన్నీ కడిగి పరిశుద్ధులుగాను నిర్దోషులుగా దేవుని ఎదుట నిలబెట్టి తండ్రి కృపాసన కూర్చుని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కూర్చుని స్తుతులు పొందుకోవడం లేదు. మనం చేస్తున్న ఈ పాపాలకు ఆయన ఇంకా అక్కడ దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటూ విజ్ఞాపన చేస్తూ, అందుకే ఆయన కనికరములు చొప్పున నీ కనికరము చొప్పున నన్ను బ్రతికించని కీర్తనకారుడు చెప్తున్నాడు. తండ్రి కృపాసన కూర్చుని ఆయన సంతోషంగా ఉండట్లేదు. నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? మొరపెడుతూ ఉన్నాడు. వీడారు చూసినట్లయితే సమయం అయిపోతుంది. త్వరగా నేను ముగించేస్తాను. 4 వచనాల కంటే వెళ్ళిపోయాడు. మనందరూ శుద్ధి చేసి మన కొరకు ఇక్కడ రక్తాన్ని కార్చి సంఘంలో చేర్చి ఒక సంఘ కాపరికి మనల్ని అప్పగించి వెళ్ళిపోయి తండ్రి కృపాసన కూర్చుని ఏం చేస్తా ఉన్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. మునుపు మనం వాటిని చేసాం, మరలా చేస్తే దేవుని సన్నిధిలో కనికరం పొందుకుంటే రక్షింపబడతాం అన్నాం. మరి ఆ పూటకోలు వాని దగ్గర పెట్టి యేసు ప్రభు వెళ్ళిపోయి, అనగా ఆయన సమరయుడు వెళ్ళిపోయి మళ్ళా వస్తానన్నాడుగా. ఎలా వస్తాడు ఆయన? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 4:16-17.
అన్నీ చేశాడు, శుద్ధీకరణ చేశాడు. పాపం వేసిన శుద్ధీకరణ ఆయన చేసి దేవుని ఎదుటి దోషులుగా మనం పెట్టి అమూల్యమైన రక్తంలో మన పాపాలన్నీ కడిగివేసి దేవునికి స్వకీయ జనముగా, రాజులుగా, యాజకులుగా, పరిశుద్ధులుగా ఆయన సన్నిధిలో నిలబెట్టాలనే కదా అన్నీ చేసి చక్కబెట్టుకుని తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి దేవుని కుడి పాసన కూర్చున్నాడు. దశను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17. ఆర్భాటముతో సంతోషంగా దేవుడు ఆర్భాటం చేసుకుంటూ ఈ లోకానికి వస్తాడు. ప్రపంచమంతా యేసు ప్రభు వైపు చూస్తారు. ఆర్భాటంతో వస్తాడైనా. మొన్న వచ్చినప్పుడైతే మొదటిసారి వచ్చినప్పుడు చాలా సైలెంట్గా వచ్చాడు. ఒక నక్షత్రాన్ని గుర్తుగా చూపించి ఈ లోకాన్ని వస్తానని చెప్పాడు. వచ్చి సైలెంట్గా గాడిద మీద వచ్చాడు. రక్షణ కొరకు గాడిద పిల్లను ఎక్కి వచ్చాడు. కానీ ఇప్పుడు ఎలా వస్తానంటున్నాడు? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతో, దేవుని నోటితో, దేవుని మాటతోనూ పరలోకమును యేసు ప్రభు వారి కుడిపాసన మహామగుడగు దేవుని కుడిపాసన కూర్చున్నాడని చదవగా ముందు దేవుడు ఏమన్నా పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును, క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేస్తురు. ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించి చనిపోయి సమాధి చేయబడ్డారో, ఎవరైతే పరదేశంలో దాచబడ్డారో వారు మొదట లేస్తారు. ఆ మీదట యేసు ప్రభు వచ్చినప్పుడు మనం ఒకవేళ సజీవులుగా ఉంటే, ఒకవేళ చనిపోతే మొదట లేస్తాము. ఒకవేళ సజీవులుగా ఉంటే ఆ మీదట సజీవులైన నిలిచిండు మనము. అంటే ఒకవేళ యేసు ప్రభు వచ్చేంత వరకు మనం ఉంటే, ఇక్కడ కోట్ చేస్తూ ఉన్నారు పౌలు గారు, వారితో కూడా చనిపోయి తిరిగి లేచిన వారితో కూడా ఏకంగా ప్రభువును ఆకాశ మండలకు ఆయన గాడిద మీద మనకు వసుకొచ్చాడేమో కానీ మనల్ని ఎక్కడ ఎక్కించుకుంటా అంటున్నాడు? మేఘాల మీద ఎక్కించుకుని ఆయనతో పాటు తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు. చాలమ్మ కొనుపోదుము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. ఇది నిజము, జరగబోయేది ఇది. ఇప్పటి వరకు చెప్పుకున్న వాక్యాలను నెరవేరేయలేదా? యేసు ప్రభు ఈ లోకానికి తగ్గించుకుని వచ్చాడా లేదా? ఆయన గాడిద పిల్లను ఎక్కి వచ్చాడా లేదా? ఆయన కలవరిలో చనిపోతాడు, చనిపోయాడా లేదా? ఆయన 3వ దినం తిరిగి లేస్తాడు, లేచాడా లేదా? లేవడానికి అక్కడ యోనాను 3 దినాలు చేపల కడుపులో పెట్టాడు. 3వ దినం ఏ రీతిగా అయితే యోనా చేప బయటికి వచ్చినప్పుడు సజీవుడిగా ఉన్నాడు, యేసు ప్రభు కూడా సజీవుడిగా ఈ లోకానికి తిరిగి వచ్చి అన్నీ జరిగాయి. ఇది కూడా జరుగుతుంది. ద్వితీయోపదేశకాండము 32:26. యెరూషలేము నీ దేవుని పోలిన వాడు లేడు, ఆయన నీకు సహాయం చేయటకు ఆకాశవాహనుడై వచ్చును. మరలా ఆయన ఆకాశవాహనుడై వస్తానన్నది కూడా ఇక్కడ రాసేశాడు, ముందుగానే రాసి పెట్టాడు ద్వితీయోపదేశకాండంలో. మేఘాల మీద నిన్ను నన్ను కొనుక్కోవడానికి వస్తానంటూ ఆ మేఘాల మీద తీసుకెళ్తానని చెప్పడానికి ఇదిగో ఇక్కడ రాశాడు. మళ్ళా నీకు సహాయం చేయడానికి ఎక్కడి నుంచి వస్తా అన్నాడైనా? ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగు నీ దగ్గరికి నా దగ్గరికి మరలా రాబోతున్నాడు. ఈ వచనాన్ని కూడా ఎప్పుడో రాసి పెట్టేశాడు. ప్రియులారా, ఎవరికి దక్కుతుంది ఈ భాగ్యం? ఎవరికి దక్కుతుంది? యోహాను సువార్త 10:32. ఈ మేఘాల మీద మళ్ళీ మనం ప్రభుతో వెళ్ళడానికి ఎవరికి దక్కుతుంది అంటే, మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పు. మేఘాల మీద తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టి, ఇది నా పక్షాన్ని వచ్చినటువంటి నా ఆత్మ, నా వెలుగులో ఉన్నటువంటి ఈ ఆత్మను నేను తెచ్చుకున్నా, ఇది నా బాధ్యత అని యేసు ప్రభు వారు తండ్రి దగ్గర కూర్చోబెట్టుకుంటారు. యేసు ప్రభుతో పాటు చేర్చుకుని తండ్రి దగ్గర సమాధానపరుచుకుంటానని ఇక్కడ యేసు ప్రభు వారే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మనుషులు ఎదుట నన్ను అనగా యేసు ప్రభును ఒప్పుకుని వాడెవడో పరలోకమందు నా తండ్రి కుడి పాసన నేను కూర్చునేవానికి వచ్చినప్పుడు, తలానికి మీరు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఒప్పుకుంటాను. ఆ మేఘాల మీద వెళ్ళాలంటే, ఆ మేఘ వాహనాల మీద మనం వెళ్ళాలంటే, ఈ లోకంలో కార్ల మీద కానీ, రథాల మీద కానీ, బంగారు పల్లకిల మీద కానీ కాదు, కానీ మేఘాల మీద మనం దేవుడు కొనిపోతున్నాడు. ద్వితీయోపదేశకాండంలోనే రాసి పెట్టాడు. ప్రియులారా, మరి ఆ దొంగిలించిన దొంగ ఎలా వచ్చాడు? వాడు దొంగతనము హత్య చేస్తాడని యోహాను సువార్త 10:10 క్లియర్గా యేసు ప్రభు వారే చెప్పారు. ఎప్పుడైతే పరిశుద్ధత పోగొట్టుకుని పాపంలోనే ఉంటే ఏం చేస్తానంటున్నాడు అక్కడ? దొంగతనమును హత్యను నాశనము చేయటకు వచ్చును మత్తయి సువార్త 10:10. కానీ మరి దేనిని వాడు దొంగిలించి, మరి నేనైతే యేసు ప్రభు ఏమని చెప్తున్నారు అక్కడ? గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను
వచ్చుతునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. నేను ఈ లోకానికి ఎందుకు దిగి వచ్చాను? గొర్రెలకు జీవాన్ని ఇవ్వడానికి. అది శాశ్వతమైన జీవము, సమృద్ధి అయినటువంటి జీవం ఇస్తానంటున్నాడు ప్రియులారా. కీర్తన 132:16 కీర్తన 132:16 దాని యాజకులు రక్షణను వస్త్రమును ధరింపజేసేదను, దానిని భక్తులు బిగ్గరగా ఆనందము చేసేదరు. ఆయన మనకు రక్షణను అలంకరిస్తే, అపవాదికి మనం అప్పగిస్తే, ఆయన వస్త్రాలన్నీ ఎలా దొంగిలించాడో, ఆ దొంగ చేతులు ఎలా పడిపోయాడో, పరిశుద్ధతలో నుంచి పాపంలోకి వెళ్ళిపోతే రక్షణ వస్త్రాన్ని మనం కూడా పోగొట్టుకుంటే నాశనం అయిపోతాం. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయనను మనకు రక్షణ వస్త్రాన్ని మనకి ఇచ్చాడు ప్రియులారా. కీర్తన 132:16 రక్షణను వస్త్రంగా ధరింపజేసేదను. ఆయన యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణను ధరింపజేశాడు. దానిలో భక్తులు బిగ్గరగా ఆనంద ధ్వని చేస్తారని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. అయితే మొదటి పేతురు రాసిన పత్రికలో చూసినట్లయితే, పేతురు మొదటి పత్రికలో చూసినట్లయితే 2:9 అంటున్నాడు, అయితే మునుపు మనం పాపాలు చేసి పాపంలో ఉన్నప్పుడు యేసు ప్రభు ద్వారా మనం వెలుగులోనికి వచ్చినప్పుడు ఎలా వచ్చామో ఇక్కడ చెప్తాడు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను, పేతురు మొదటి పత్రిక 2:9 గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, యాజకులైన రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధమైన జనమును, దేవుని సొత్తైన ప్రజలము. మనం ఏం చేయాలంటే రక్షింపబడిన మనము, అయితే రక్షింపబడిన మనము మేఘాల మీద కొనుక్కోబోతామని చెప్తున్నా మనం ఏం చేయాలంట? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని యొక్క గుణాతిశయములు ప్రచురం చేయాలి. ఆయన యొక్క మహోన్నతను మనం ప్రచురం చేయాలి. ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధమైన జనమును, రాజులైన యాజక సమూహము. రాజులను యాజకులను మేఘాల మీద కొనిపోతాడు. మనం ప్రియులారా, ఒకవేళ దుఃఖంలో ఉండి బలహీనతగా ఉంటే, ఒకవేళ అపవాది చేతులు మనం పడిపోతే, దేవుడు మనకి మరొకసారి అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. అభయాన్ని ఇచ్చి చివరిగా నేను ముగించేస్తా ఉన్నాను. ఒకవేళ పాపంలో ఉండి దుఃఖంలో ఉన్నట్లయితే యెషయా గ్రంథము 61:3 మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 61:3 ఒకవేళ దుఃఖంలో ఉన్నామా, ఏదైనా సమస్యలు గుండా వెళ్తున్నామా, ఏదైనా పోగొట్టుకున్నామా, ఆ దొంగ చేతిలో పడి సమస్తాన్ని కోల్పోయి కొన ఊపిరుతున్నటువంటి ఆ వ్యక్తిని ఆ సమరయుడు వచ్చి ఏ రీతిగా అయితే జాలిపడి దగ్గరికి వచ్చి నూనె రాసి ద్రాక్షరసం పోసి గాయాలు కట్టి ఒక పోటు కూలి వాని దగ్గర తీసుకెళ్ళి పరామర్శించాడు. అయితే ఇక్కడ అంటున్నాడు 3 సియోనులు అనగా సంఘంలో నువ్వు ఉంటే, సియోను నివాసులో నువ్వు ఉంటే దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం ధరింప చేయుటకును, ఒకవేళ నువ్వు ఏదైనా నిస్సహాయ స్థితిలో దరిద్రమైన స్థితిలో ఉంటే బూడిదకు ప్రతిగా ఘనతను, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును వారి దగ్గర నన్ను పంపి ఉన్నాడు. యేసు ప్రభు వారి గురించి ఇక్కడ ప్రవచనం, నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిపరుచుకున్నట్లు నీతి అను మస్తికి వృక్షములన్నీ, యెహోవా నాటిన చెట్లన్నీ ఎవరంట? మనము మస్తికి వృక్షంలో అంట, మనం మంచి ఔషధములు కలిగినటువంటి వారమంట, మనం సర్వరోగ నివారులము మనము. ఇంకోటి ఏమంటారు మనల్ని? యెహోవా నాటిన చెట్లు. ఆయన నిత్యము జీవిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనతో పాటు మనల్ని నిత్యము పోషిస్తూ భరిస్తూ ఆనందింపజేస్తూ ఆనంద తైలంతో నిన్ను నన్ను గణపరుస్తానంటున్నాడు. ఏమంటున్నాడు? సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములను, ఒకవేళ దుఃఖంలో బాధలో వేదనలో మందిరానికి వచ్చావేమో, ఏదైనా సమస్యలు గుండా వెళుతూ వచ్చావేమో, నీ మనోవేదన తీర్చడానికి ఎవరు లేరనుకుంటున్నావేమో, అవన్నీ ఇవ్వడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాను అని యేసుప్రభు గారి గురించి ఇక్కడ ప్రవచనం చెప్తూ ఉన్నాడు. బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, ఏడుపుకు బదులుగా ఆనంద వస్త్రాన్ని. భారాలతో నువ్వు ఉంటే, భరించలేని స్థితిలో, మోయలేని స్థితిలో, ఏ స్థితి అయినప్పటికీ, రోగమ స్థిత, అనారోగ్యం స్థిత, ఆర్థిక స్థిత, ఆత్మీయ బలహీనత ఏ స్థితిలో ఉన్నా కానీ భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను యేసుప్రభుని లోకాన్ని పంపింది. అందుకే
ఆయనే నీ కొరకు నా కొరకు మౌని అయిపోయాడు. నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని పెట్టాడు. నీ కొరకు నా కొరకు సమాధిలోనికి వెళ్ళాడు. నీ కొరకు నా కొరకు సమాధిని గెలిచి తిరిగి లేచాడు. మరలా వస్తానంటున్నాడు ప్రభు. 10వ వచనం. ఇక్కడ పెండ్లి కుమారుడు వస్తాడంట. 10వ వచనం యెషయా 61:10లో ఎవరంట? శృంగారమైన పారా దగిరించుకొని పెండ్లి కుమారుని రీతిగా ఓకే, చాలు. ఏమన్నాడు కదా? దేవుని బట్టి ఆత్మ అలా. ఎన్ని బాధలు ఎన్ని దుఃఖమున్నా దేవుని విషయంలో సంతోషం. ఆనాడు ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చాడు. ఒకప్పుడు ఆయన, కానీ ఇప్పుడు ధర్మోపదేశం చేయట్లేదు. అతను వచ్చి అడుగుతున్నాడు, నిత్య జీవాన్ని పొందని ఏం చేయాలంటే నీ దేవుడిని యెహోవాను ఎలా ప్రేమించాలి? పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, అంటే అన్న సమస్తము నమ్మకంతో నీ దేవుని ఆరాధించాలి, ప్రేమించాలి. అలాగే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. అక్కడ చెప్పిన ఉపమానము ఈ లోకరీతిగా ఆ యొక్క ధర్మశాస్త్ర ఉపదేశకుడికి మనోనేత్రాలు తెరవడానికి చెప్పాడేమో. ఆ యొక్క ఉపమానంలో యేసుప్రభుని మనం చూసుకుంటే యేసుప్రభు వారు కూడా ఈ లోకానికి అందుకే వచ్చారు. అందుకన్నాడు పెండ్లి కుమారుని రీతిగా యేసుప్రభు ఈ లోకానికి రాబోతున్నాడు. సంఘం అనే పెండ్లి కుమార్తెని వెళ్ళడానికి ఆర్భాటంతోనూ దేవుని బోరతోనూ ప్రధాన దూత శబ్దంతో ఈ లోకానికి రాబోతున్నాడు. ఉల్లాసంగా సంతోషంగా దేవుని సన్నిధిలో నిత్యము ఉండాలి. ఒకవేళ ఏదైనా దుఃఖంతో ఈ లోకం మనం ఇక్కడ ఉంటే దేవుని ఎదుటిగా ఆయన కనికరాలు బట్టి, ఆయన కనికరాన్ని బట్టి మనకు క్షమాపణ కోరుకోవాలి. ఏదైనా కావాలనుకుంటే దేవుని సన్నిధి అడిగితే ఇచ్చే దేవుడు. ఆయన కృపా సమృద్ధి కలిగినవాడు, ఆయన దయా సంకల్పం కలిగినవాడు. కాబట్టి ఆనాడు ఆ కొన ఊపిరితో ఉన్న వారి దగ్గరికి ఆ సమరయుడు ఏమీ లేనివాడు వెళ్ళి సహాయం చేస్తాడు. కానీ మన ప్రభు సమస్తము చేయగల దేవుడు. ఏమైనా ఆయన చేయగలడు. గాయం చేసినా ఆయనే స్వస్థపరచగలడు. మరణించిన వారిని సైతము సజీవులుగా లేపిన దేవుడు. లేదారా ఆ మంచి సమరయుడు మన ప్రభువు యేసుక్రీస్తు వారే. ఆ దొంగల చేతిలో పడింది ఒకప్పుడు మనమే. యేసుప్రభు మన దగ్గరికి వచ్చి మనకున్నటువంటి ఆ గాయాలు, ఆ పాపాలన్నిటిని తీసివేసి, ఆయన రక్తాన్ని కాచి, నూనె రాసి, ద్రాక్షరసం పోసి నిన్ను నన్ను విలువగా చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన పిలుచుకున్నాడు. ప్రియులారా, పిలుచుకుని మరలా ఆర్భాటంతో ఆయన తిరిగి రాబోతున్నాడు. ఏ రీతిగా అయితే సంఘంలో మనం చేర్చాడు, అదే రీతిగా మళ్ళా తిరిగి వచ్చి పరామర్శించి మనందరినీ తండ్రి దగ్గర తీసుకెళ్ళి సహాయకాలం ఆయనతో కూర్చోబెట్టి, ఇదే ఆయన దయా సంకల్పం. కాబట్టి మనలో ఏముండాలి? ప్రేమ ఉండాలని ఈ రీతిగా చెప్తున్నాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి సమస్తం ఆయన క్రియారూపంగా చేస్తాడు. ఆయన చేసింది, ఆయన చెప్పింది క్రియలో చేస్తాడు. ఆయన చేసేవన్నీ నిజాలు, ఆయన చెప్పినవన్నీ నిజాలు. ఆయన రాబోతున్నాడు ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరతో ఈ లోకాన్ని రాబోతున్నాడు. ఒకవేళ మనం చనిపోతే తిరిగి మొదట లేస్తాం. ఒకవేళ సజీవులుగా ఉంటే చనిపోయిన వారి తర్వాత మనం యేసుప్రభు దగ్గర చేరి మేఘాల మీద మనకు కనుపోతాం. యేసుప్రభు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. మన ప్రభు కొరకు ఏమి ఇవ్వగలం? మనం ఇచ్చేది ఇవ్వగలిగినంత వరకు ఇవ్వాలి. ఏమి ఇవ్వాలో నీ మనసుకు తెలుసు, ఏమి చేయాలో మనకు తెలుసు. దేవుడు నీతో నాతోనే మాట్లాడతారు. ఎవరో చెప్తే కాదు, నీ మనసుకు అనిపించింది నువ్వు చెయ్యాలి. ఇది దేవుని చిత్తము. నిత్యము ప్రేమ కలిగి జీవించాలని ప్రభు కోరు. దేవుడి మాటలు దీవించిన వరకు ఈ సంబంధించిన దేవునికి, సంఘ కాపురికి, సంఘానికి ప్రత్యేకమైన తెలియజేస్తాను. దేవుడు తన దయాపూర్వకమైనటువంటి సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనకు తనకు మానవుగా స్వీకరించటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనకు తన యొక్క పరిశుద్ధతను నిర్దోషులుగా ఇంతమంది జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు మనల్ని ప్రేమతో ఏర్పాటు చేస్తున్నాడు.